సో ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అంటూ మొత్తానికైతే బీజేపీ గురించి నిన్న ఎవరు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున పీడీఏ అనేటువంటి ఒక నినాదంతో వస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిచ్డా, దళిత్ అండ్ అల్పసంఖ్య అంటే ఎక్కడైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈరోజు అప్లిఫ్ట్ చేయడానికి రాజకీయంగా అన్ని వర్గాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఈరోజు పీడీఏ అనేటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా ఈవెంట్ చేస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్ ఇష్యూ గత కొంతకాలం నుంచి కూడా చేస్తూ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో ఈ పీడీఏ అనేటువంటి ఒక ఫార్ములాతోటే దాదాపు 35 ఎంపీ సీట్లు సాధించడం జరిగింది అఖిలేష్ యాదవ్. ఇది 100% నిజంగా వాస్తవమే. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈరోజు ఆయన యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క ఐడియాలజీని దేశవ్యాప్తంగా కూడా అమలు కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి భిన్నంగా కనబడతా ఉంది. ఈరోజు ఒకటి ఉత్తరప్రదేశ్లో పీడీఏ అనేటువంటి ఒక ఫార్ములా సక్సెస్ అయిందో, పిచ్డా, దళిత్, అల్పసంఖ్య అనేటువంటి కాన్సెప్ట్ సక్సెస్ అయిందో, మరి ఇది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాటించాలి కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చెప్తుంది, బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలు మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. బీసీలు మోసం చేసింది కాకుండా బీసీలపైన దాడులు చేస్తూ ఉన్నారు కదా. ఈవెన్ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, అధికారుల వరకు అన్ని రంగాల్లో కూడా ఈరోజు వాళ్ళ వర్గాలే ఉంటే ఈరోజు బీసీలకు రాజకీయంగా అవకాశాలు తక్కువ కదా. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ను చూసి బుద్ధి తెచ్చుకో. అఖిలేష్ యాదవ్ పీడీఏ అనేటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాదం బలపడాలని చెప్పేసి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు అఖిలేష్ యాదవ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ విధంగా అక్కడ బలపడ్డది, ఏ విధంగా ఈ పీడీఏ అనేటువంటి ఒక నినాదంతో 30 సీట్లు వచ్చాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ చేయదు, బీజేపీ చేయదు, బీఆర్ఎస్ చేయదు. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపైన రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు అల్పసంఖ్య అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ కూడా చెప్తాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎందుకు మాట్లాడరు బీసీలు కూడా? పార్టీలు అంటే మోసం చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి చేయడం ఇష్టం లేక. 100% దీనిపైన అఖిలేష్ యాదవ్ను తెలంగాణ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను అందరూ కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తేనే రాజ్యాధికారం దక్కుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరికి, అఖిలేష్ యాదవ్కి.